మిగిలిన అవతారాలకి కృష్ణ పరమాత్మ యొక్క అవతారానికి భాగవతాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా పెద్ద భేదం ఒకటి కనబడుతుంది. ఏమిటా భేదం అంటే, కృష్ణ పరమాత్మ యొక్క అవతార స్వీకారము చేత కేవలము ధర్మరక్షణమొక్కటే ప్రయోజనము కాదు. కేవలము ధర్మాన్ని రక్షించడానికి మాత్రమే వచ్చిన అవతారం కాదు. ఆ అవతారం రావడంలో అనేకమైనటువంటి రహస్యములను ఆయన దాచాడు. అందుకే ఆయన రావడం కూడా శ్రావణ మాసంలో బహుళపక్షంలో అష్టమి నాటి అర్ధరాత్రి వచ్చాడు. ఎందుకు రావాలప్పుడు అంటే, శ్రావణ మాసం వర్షాకాలం, అపారమైన చీకటి, సాయంకాలం అయ్యేటప్పటికే చీకటి పడిపోతుంది, మేఘాలు కిందకు వచ్చేస్తాయి, నల్లటి మేఘాలు, వర్షధారలు పడుతూ ఉంటాయి, అంతటా కూడా బురదతో ఉంటుంది, అరణ్యాలన్నీ తీగలు లతలతో నిండిపోయి ఉంటాయి. అటువంటి కటిక చీకట్లో